హలో. ఏంటి ఇప్పుడే లేచావా? ఎవరు? నేను. ఎవరు? ఏంటి గుర్తులేదా? పొద్దు పొద్దు మిస్కెందుకండి, ఎవరో చెప్పు. నేను శాలినిని. హలో ఉన్నావా? హలో. ఉన్నా. ఏంటి మర్చిపోయావా? 3 years అయింది కదా, కాస్త టైం పట్టింది గుర్తుపట్టడానికి. నేను మార్నింగే ముంబై నుంచి భీమవరంకి వచ్చాను. ఈవినింగ్ 3కి కేఫ్లో వెయిట్ చేస్తుంటా, రా. ఈవినింగ్ నాకు చిన్న వర్క్ ఉంది. అవన్నీ కాదు, నేను వెయిట్ చేస్తుంటా, రా. హలో. బాయ్ బాయ్. శాలిని హలో. తను నా లైఫ్ నుంచి వెళ్ళిపోయి 3 years అయింది. మళ్ళీ ఇప్పుడు సడన్గా కాల్ చేసి కలుద్దామంటుంది. కాల్ చేసి రమ్మంటుందని ఆనందపడాలో, మళ్ళీ వచ్చి ఇంకెంత బాధ పెడుతుందా అని భయపడాలో అర్థం కావట్లేదు. భయంతో ఆగిపోయే కన్నా కలిసి మాట్లాడటమే మంచిది. లేట్ అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాను. ఏమన్నా ఆర్డర్ చెప్పావా? లేదు. వెయిటర్. సార్ ఆర్డర్ సార్. ఏం తింటావు? ఏదో ఒకటి చెప్పాయి, పర్వాలేదు. కాఫీ ఓకేనా? కాఫీ ఒకటి, బూస్ట్ కూల్ ఉండాలి. ఓకే సార్. బౌల్ విత్ మిల్క్. ఓకే సార్, ఇంకేమైనా కావాలి? అంతే. ఓకే. ఎలా ఉన్నావు? నాకే బాగానే ఉన్నా. ఇంకా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నావా? లేదు, కంపెనీ షిఫ్ట్ అయిపోయా. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ముంబైలో ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తున్నా. ఓ, సడన్గా కలవాలన్నావు? ఏం లేదు, భీమవరం వచ్చాను, కలిసి చాలా డేస్ అయింది కదా అని కలుద్దామన్నా. కాఫీ మ్యామ్, కోల్డ్ బూస్ట్, మిల్క్ విత్ బౌల్ సార్. అలా తాగే అలవాటు పోలేదా నీకు? కొన్ని మారం అంతే. నువ్వు కూడా ట్రై చేస్తావా? వద్దు, నాకు జరిగింది ఇంకా గుర్తుంది. ఎందుకురా నేనంటే అంత ఇష్టం నీకు? ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావు? నేను నీతోనే ఉండాలి, నీతో బ్రతకాలని ఆలోచించాను తప్ప నువ్వు నా లైఫ్లో లేకపోతే ఏం చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు శాలిని. ఆలోచించాను కూడా. సరదాకు కూడా ఆలోచించుకో. ఇప్పుడు నీతోనే ఉన్నా, ఎప్పటికీ నీతోనే ఉంటా. లైఫ్ లాంగ్ ఇలానే ఉందాం. ఈ 3 yearsలో ఎవరినైనా లవ్ చేసావా? ఏం బా శాలిని, బావున్నావా? హా అండి, మీరు? గుర్తుపట్టలేదా? నేను రాజేష్ని. నీ చిన్నప్పుడు మీరు మా ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. హా అన్నయ్య, మీరా? అమ్మ ఫోన్ చేసింది, నెక్స్ట్ వీక్లో నీ ఎంగేజ్మెంట్ అంట కదా. అవునన్నయ్య. ఈ బాబే నా పెళ్ళికొడుకు? కాదు, తన నా ఫ్రెండ్. ఓ సారీ తమ్ముడు. అమ్మకి చెప్పు నెక్స్ట్ వీక్ నీ ఎంగేజ్మెంట్కి తప్పకుండా వస్తానని. హా సరే అన్నయ్య. తన పేరు రమ్య. రమ్య ఎవరు? నువ్వు అడిగావు లవ్ స్టోరీ. తన పేరు రమ్య. తన కోసం ఆఫీస్కి వెళ్ళేవాడిని. తనంటే నాకు చాలా ఇష్టం. తనకి? నేనంటే రమ్యకి ప్రాణం. నేను చూడకుండా, నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు.
నీకు మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది. థ్యాంక్ యూ. హ్మ్. నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందంట. మ్, మీ పార్ట్నర్ గురించి చెప్పు, వింటాను. వాడు నా బావ. చిన్నప్పటి నుంచి ఇష్టమంట. మరి నీకు? నాకు కూడా ఇష్టమే. ఎంగేజ్మెంట్ ఎప్పుడు? 1 వీక్లో. శాలిని, శాలిని, హ్మ్? ఈ 3 సంవత్సరాల్లో ఒకసారి కూడా నేను గుర్తు రాలేదా? సరే, నాకు వేరే వర్క్ ఉంది, నేను వెళ్తా. నువ్వు శాలిని కదా? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? చందుని కలిసావా? కలిసాను. ఇంతకీ నువ్వెవరు? ఓ సారీ, నేను రమ్య. వాడి లవ్ గురించి మీతో ఏమైనా చెప్పాడా? చెప్పాడు. వాడిలాంటి ట్రూ లవర్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. వాడి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు వాడి ఆలోచనలన్నీ మీ చుట్టూనే ఉంటాయి. ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉన్నా ఇంకో అమ్మాయిని చూసే ఈ రోజుల్లో మీరు వాడికి దూరంగా వెళ్ళి 3 years అవుతున్నా మీరు వాడిని వదిలేసినా సరే వాడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. చందుకు నేనంటే అంత ఇష్టమా? అది ఇష్టం కాదు, పిచ్చి. ఎంత పిచ్చి అంటే నిన్ను చూడ్డానికి నీ అడ్రస్ తెలియకపోయినా నీకోసం ముంబై వచ్చి ముంబై వీధుల్లో తిరిగే అంత పిచ్చి. శాలిని, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేగా ఎంగేజ్మెంట్ అని చెప్పు. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇంట్లో ఒప్పించొచ్చా? నువ్వేమో ఇక్కడికి వచ్చాక రమ్య లవ్ అంటే ఏడవనా? రమ్య ఎవరు? అదే చెప్పాం కదా లవరని. ఏంటి? ఇప్పుడు చెప్పు. తను నా ఫ్రెండ్. నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని కానీ నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. సారీ.
నాకైతే ఒకటి అర్థమైంది, మనం ఒకటి కావాలనుకొని దానికోసం నిజాయితీగా ఉంటే అది ఎప్పటికైనా మన దాకా వచ్చి చేరుతుంది. కొంచెం వెయిట్ చేయాలంతే.